బ్రీత్ చేయండి సార్. 7 సెకండ్స్ శ్వాసని తీసుకొని హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7. హోల్డ్, రిలీజ్. బ్రీత్ అవుట్ చేయండి సార్. 1 2 3 4 5 6 7. రిలాక్స్. బ్రీత్ చేయండి సార్. 1 2 3 4 5 6 7. హోల్డ్, బ్రీత్ అవుట్. 1 2 3 4 5 6 7. రిలాక్స్. బ్రీత్ ఇన్. బ్రీత్. బయటకు రావాలి. నోటి ద్వారా బ్రీత్ అవుట్ చేయండి. హోల్డ్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎస్ సార్. రిలాక్స్. రిలాక్స్. అందరు హార్ట్ పైన చేయి వేసుకోండి. అలాగే కళ్ళు మూసుకుని హార్ట్ పైన చేయి వేసుకోండి. ఎస్, చెప్పండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్లెస్సింగ్స్. ఎస్, మనస్ఫూర్తిగా చెప్పండి సార్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్లెస్సింగ్స్. నవ్వుతూ చెప్పండి, ఆనందంగా చెప్పండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ లైఫ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ లైఫ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవరీ మూమెంట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ మార్నింగ్. I am thankful for today. I am thankful for my perfect health. I am thankful for my friends and colleagues. I am thankful for beautiful family. I am thankful for my beautiful home. I am thankful for fresh air I breathe. I am thankful for good food I can eat. Thank you, universe. Thank you, money. I am rich. I am abundant. I am great. Great. I am number one. Yes, I am millionaire. I am millionaire. I am rich. I am rich. I am rich. Yes, thank you, universe. Thank you, money. Thank you, myself. Thank you, gurus. Thank you, parents. అందరికీ కృతజ్ఞత చెప్పండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రాత్రి పడుకునే ముందు ఎస్ సార్, వెల్కమ్ టు న్యూ డే, న్యూ బ్యూటిఫుల్ డే, గ్రేట్ డే అందరికీ. నైట్ పడుకునే ముందు ఎంతమంది మనీ కౌంట్ చేశారు సార్? ఎస్, నేను ఒకటి పంపించాం కదా గ్రూప్లోన, డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్ అని. పవర్ఫుల్ స్విచ్ వర్డ్ సార్ అది. మనీని కౌంట్ చేసుకుంటూ డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్, డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్ అని ఫీల్ అవ్వాలి. కౌంటింగ్ అనేది పెరగాలి. మీ లైఫ్లోకి డివైన్ అనేది ఫిల్ అవ్వాలి. ఎస్ సార్. ఒక్కసారి రిపీట్ చేయాలా? ఇది ఏది సార్? ఇంతకుముందు అని చెప్పారు. అదే నైట్ డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్ అని ఎంతమంది మనీ కౌంట్ చేశారు అన్న. పడుకునే ముందు మనీని కౌంట్ చేయండి అని చెప్తున్నాం కదా. చేసి పడుకోండి. ఊహించండి, ఎంత కావాలో కోరుకోండి. విజువలైజ్ చేయాలి మనం మనీని కౌంట్ చేసినప్పుడు.
ఎగ్జాంపుల్ మీ దగ్గర 10,000 రూపీస్ ఉంది, దాన్ని 10 టైమ్స్ కౌంట్ చేయడం వలన ఎంత అవుతుంది సార్? And 1 lakh. అవునా కదా? lakh. పడుకునే ముందు మీకు ఎంత అమౌంట్ కావాలి? 1,00,000 రూపీస్ కావాలి ఈ మంత్ అక్టోబర్ మంత్లో. డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్, డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్ అని కౌంట్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ సార్. విశ్వంలో ప్రతిదీ ఎనర్జీ. మీరు కూడా 99.9999% ఎనర్జీ. ప్రతిదీ ఎనర్జీ ఉంది. సో మీరు నమ్మండి, బిలీవ్ అవుతారు సార్. నమ్మితేనే మిరాకిల్ జరుగుతాయి మీకు. ఎస్, డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్ అద్భుతమైన పవర్ఫుల్ స్విచ్ వర్డ్ సార్. అందరూ చార్ట్ చేసుకుంటూ పడుకోండి. మార్నింగ్ లేచిన వెంటనే కూడా చార్ట్ చేయండి. ఓకేనా? వెరీ గుడ్ సార్. నిన్న పర్సనల్గా వీరేష్ గారు కలిసి మిరాకిల్ చెప్పారనమాట. క్లాస్లో జాయిన్ అయిన తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. ఒకసారి వీరేష్ గారి మాటల్లోనే విందాం అందరికీ. ఎస్ వీరేష్ గారు, వీడియో ఆన్ చేసుకుని ఒకసారి. స్వామి ఎస్, వీడియో ఆన్ చేయడానికి కుదురుతుందా? కుదురుతుంది. ఆన్ చేసి చెప్పండి, ఎలా ఉంది క్లాస్ గురించి, ఎలా ఉంది, మీకు ఏం జరిగింది మిరాకిల్స్, ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? కొంచెం ఏదైనా నీట్గా వేసుకుని ఒక టీ షర్ట్ అలాంటివి. ఎస్ టీ షర్ట్ వేసుకుంటాం. ఎస్ సార్. అంతలోపు రమణ గారు. ఎస్ సార్, రమణ సార్, ఎలా ఉన్నాయి సార్ క్లాసెస్? మన 1 month 2 months అవుతుంది కంటిన్యూగా. క్లాసెస్ చాలా బాగున్నాయండి. ఎస్ సార్. చాలా అంతా పాజిటివ్గా ఉంటుంది, అంత చాలా బాగుంది. ఓకే, పాజిటివ్. ప్రాక్టీస్ చేస్తున్నారు అయితే నైట్ ఎస్ ఎస్ బిఫోర్ బెడ్, ఆఫ్టర్ బెడ్ టెక్నిక్స్. ఎస్ సమ్ టైమ్స్. ఎస్, డైలీ ప్రాక్టీస్ చేయండి సార్. మనలో ఉండే నెగిటివ్ అనేది బయటికి వెళ్ళిపోతాయి. ఓకే. ఓకే, 100% మీ జీవితానికి మీరే బాధ్యత తీసుకోవాలి సార్. ఎవరి జీవితానికి వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. మీకు మీరే పోటీ, ఇక్కడ ఎవరికి ఎవరి పోటీ కాదు, గుర్తు చేసుకోండి. ఎస్ సార్, వీరేష్ సార్ చెప్పండి. ఏం సార్, ఒక 30 days అయింది సార్. మా హెల్త్ కానీ మా ఇంట్లో నన్ను చూసి చాలా సంతోషపడుతున్నారు. ఎందుకు చేంజ్ అయినావు, బాగా అయినావు, ఎప్పుడు చూసినా ఎదురుంటునేవాడు, మనం చెప్పిన మాట వినకపోయేవాడు, ఇప్పుడు మాకే బుద్ధి చెప్తున్నావు అంటే ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఇంట్లో సంతోషపడినా సార్ అందరూ. వెరీ గుడ్ సార్, సూపర్. ఇంకోటి మిరాకిల్ ఏం జరిగిందంటే, నాకు ఒక 7 months కింద ఎల్ఐసి కొద్దిగా ప్రాబ్లం వల్ల డబ్బులు స్టాప్ చేసినాను సార్. 4 years కట్టి స్టాప్ చేసినాను సార్. అది 7 months బ్యాక్ ఫోన్ చేసింటే మీకు కట్టిన అమౌంట్లో ఆఫ్ వస్తుందని చెప్పినారు సార్. ఇంకా అట్లే పెండింగ్ పెట్టేశాను సార్. ఒక పవర్ఫుల్ స్విచ్ కూడా మీరు చెప్పినట్లు ఫాలో అవుతుంటే నేను ఒక గుడ్ న్యూస్ 10:30 లోపలే గుడ్ న్యూస్ విన్నాను సార్. మీ అమౌంట్ ఎంత కట్టినారో అంత రిటర్న్ వస్తుంది, మీరు అప్లికేషన్ తీసుకురండి అని ఒక గుడ్ న్యూస్ వచ్చింది సార్. దీనికి నాకు చాలా సంతోషం ఉంది సార్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. ఇంకోటి నేను ఇచ్చిన ఇంట్రెస్ట్ 10,000 కూడా 10,000 ఇచ్చింటే వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ కడతారని వాళ్ళే ఫోన్ చేసినారు సార్ నాకు. ఎస్ సార్, మనలో పాజిటివ్ ఉండాలి. మనలో పాజిటివ్ ఆటోమేటిక్గా పాజిటివ్ వస్తుంది మన దగ్గర. నెగిటివ్ అవును మాత్రం చేయకండి, నెగిటివ్ థాట్ చేయొద్దు పొరపాటును కూడా. సో అందరూ 1 month నెగిటివ్ చూడకండి, నెగిటివ్ వినకండి, నెగిటివ్ పీపుల్స్కి దూరంగా ఉండండి. టీవీ కూడా నెగిటివే. ఏముంది సార్, టీవీలో న్యూస్ వస్తున్నాయి అంతే కదా, అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, న్యూస్ వస్తాయి, అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఇవే వస్తున్నాయి. టీవీ చూడడం ఆఫ్ చేయండి. మీరు రిచ్ అవ్వాలంటే టీవీ చూడకూడదు. ఎస్, ఫస్ట్ పాయింట్. ఎస్, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ వీరేష్, ఎక్సలెంట్. నేను అందరికి ఒకసారి ఎస్ చెప్పండి. కానీ నా మీద నాకు 100% నమ్మకం ఉంది సార్. ఎస్ ఒక మంచి స్థాయిలో నిలబడబోతున్నాను. 2025 వచ్చేటప్పుడు నేను మంచిగా వెళ్తున్నానని నాకు నా మీద నాకే నమ్మకం వచ్చింది సార్. ఎస్, అది రావాలి మాకు. ట్రస్ట్ యువర్ సెల్ఫ్, మీ మీద మీకు నమ్మకం కలిగించేయడమే మా ముఖ్యం. ఎస్ సార్, అందరూ ఒకసారి వెరీ గుడ్, వెరీ గుడ్, హే, వెరీ గుడ్, వెరీ గుడ్, హే, వెరీ గుడ్, వెరీ గుడ్, హే. ఎస్ సార్, హ్యాపీ అందరు. ఎస్, సంతోషంతో ఉండండి, నవ్వుతూ ఉండండి. ఎప్పుడైతే సంతోషంతో పడతారో ఎస్, మీకు కూడా మీ జీవితంలో సంతోషాన్ని ఆహ్వానిస్తారు. ఓకేనా సార్? ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు అంటే అది మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది సార్. మీరు పాజిటివ్ మైండ్ సెట్ ఉండండి, నెగిటివ్ మైండ్ సెట్ ఉండకండి. అవునా కదా, మనం బేసిక్ క్లాస్లో చెప్పుకున్నాం, ఆస్క్, బిలీవ్, రిసీవ్.
ఎస్, మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే జీవితంలోకి రావడం జరుగుతుంది ఖచ్చితంగా. మీ ఫోకస్ ఎక్కడ ఉంటుందో అదే అట్రాక్ట్ చేసుకుంటారు. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఎస్ సార్, మీరు ధనవంతులు అవ్వాలంటే హుందాగా కనిపించండి సార్ ఫస్ట్. ఓకే, మీరు వాడే పెన్ను కూడా మినిమం 100 రూపీస్ అయి ఉండాలి. మీరు వాడే పెన్ను కూడా మినిమం 100 రూపీస్ అయి ఉండాలి. అవునా కదా? 200 రూపీస్, 500 రూపీస్, 1000 రూపీస్. ఒక హుందాగా కనిపించండి. ఒక రిచ్ గా ఫీల్ అవ్వండి సార్ మీరు. ఓకే, రిచ్ గా ఎప్పుడు ఫీల్ అవుతారు? మీరు మెయింటైన్ చేయాలి. ఓకేనా? సబ్ కాన్షియస్ మైండ్ కి ప్రోగ్రామ్ ఇస్తున్నారు సార్. ఇప్పుడు మీ దగ్గర ఉండే మొబైల్ వర్క్ అవ్వాలన్నా, మీ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ అవ్వాలన్నా, వాట్సాప్ ఓపెన్ అవ్వాలన్నా ప్రోగ్రామ్ ఉంటుంది. దాని బ్యాక్గ్రౌండ్ అది కనిపించదు మనకి. ఒక అప్లికేషన్ ఓపెన్ అవ్వాలన్నా, ఒక యాప్ ఓపెన్ అవ్వాలన్నా ప్రోగ్రామ్ ఉంటుంది. అవునా కదా? సో మీకు కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రోగ్రామ్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేస్తారో మీ లైఫ్ లో కూడా రిచ్ పీపుల్ అయ్యే అవకాశం చాలా ఉన్నాయి సార్. సో మీరు హుందాగా కనిపించండి. సో మీ వాడే పెన్ను కూడా మంచి పెన్ను వాడండి, క్వాలిటీ వాడండి. ఇప్పటి నుంచి క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. ఎస్ సార్, మీరు నమ్మండి, 100% విశ్వం మీకు తిరిగి వస్తుంది. ఓకే, ఎస్, 100% యూనివర్స్ కి భాషతో పని లేదు సార్, లాంగ్వేజ్ తో పని లేదు యూనివర్స్ కి. ఓకే, మీరు ఏది కోరుకుంటారో ఇమేజెస్ రూపంలో అదే వస్తుంది. ఓకేనా? మీరు ఎలా అయినా కోరుకోండి, విశ్వంలోనే కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ మీ లోనికి ప్రవేశిస్తుంది. నమ్మండి, అంటే మీరు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చెప్పండి అందరూ, బయట ప్రపంచంలో ఏమీ లేదు, ప్రపంచంలో మొత్తం ఏముంది? మొత్తం నాలోనే ఉంది. మొత్తం బయట ప్రపంచంలో ఏమీ లేదు, మొత్తం నాలోనే ఉంది. ఐ కెన్ డూ ఎనీథింగ్. బయట ఐ కెన్ డూ ఎనీథింగ్. ఎస్, కంపల్సరిగా మీరు పాజిటివ్ తో ఉండండి. ఎస్ సార్, చెక్ ఎంతమంది తీసుకొచ్చారు ఒకసారి? ఎస్, చెక్ సార్. రవి దొంతల గారు, జగదీష్ సార్, దేవిశ్రీ ప్రసాద్ సార్ అందరూ చెక్ తీసుకొస్తేనే నేను చెక్ రెమెడీ చేపిస్తాను. ఎస్, ఎంతమంది తీసుకొచ్చారు చెక్? ఎస్ సార్, దేవి ప్రసాద్ సార్ చెక్ తీసుకొచ్చారు. సారీ సార్, అంటే నా దగ్గర చెక్ లేదు, అయిపోయింది ఇవాళ అప్లై చేయాలి సార్. ఓకే, చెక్ సార్. అంటే పని చేయండి, A4 షీట్ ఉంటుంది నేను కదా. తీసుకున్నాను, అది A4 షీట్ తీసుకున్నాను, నోట్ చేసుకుంటాను. ఈ మధ్యాహ్నం కల్లా నేను దాన్ని ట్రై చేస్తాను. రైట్ A4 సార్. A4 సైజు పేపర్ తీసుకుంటాం. అది చెక్ ఉండాలి, A4 సైజ్ పేపర్ కూడా ఉండాలి, రెండు. ఓకే, A4 సైజు పేపర్ ఒకటి ఉంది సార్. A4 సైజ్ పేపర్ ఒకటి ఉంది సార్. చాలు చాలు. ఓకే సార్. ఒక మినిట్ కుదిరితే నేను ఒక చెక్ అనేది పోస్ట్ చేస్తాను, షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎస్ సార్, స్క్రీన్ షేర్ అయిందా? ఒక్క నిమిషం. ఎస్ సార్, స్క్రీన్ వచ్చిందా సార్ ఇప్పుడు? కనిపిస్తలేదు సార్. అప్డేట్ అవుతుంది సార్. క్లియర్ సార్, ఇప్పుడు స్క్రీన్ వచ్చిందా? మీరు వచ్చారు సార్ ఫోటో. ఎస్, ఓకే. ఓకే సార్. వెల్త్ క్లబ్ ఎస్, జర్నీ టు బికమ్ రిచ్. ఎస్ సార్, ఆల్ ది బెస్ట్ అందరికి. ఇక్కడికి మీరు వచ్చారంటేనే యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇన్ని రోజులు మీకు అవకాశం లేదు.
ఒక 5 సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద ఈ సబ్జెక్ట్ తెలిసొచ్చు, కానీ మీరు అప్పుడు జాయిన్ అవ్వలేదు. యూనివర్స్ మీకు ఇప్పుడు అవకాశాన్ని ఇచ్చింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 100% రిజల్ట్ వస్తుంది సార్. ఓకేనా? ఎస్ సార్. వెల్కమ్ టు రిచ్ మైండ్ సెట్. మీరు జూమ్ చేయండి సార్. ఒక్క నిమిషం సార్. క్లియర్ సార్? ఓకే సార్. ఎస్. వెల్త్ క్లబ్, మనం డైలీ ఇక్కడికి వెల్త్ క్లబ్ కమ్యూనిటీకి వచ్చాము. ఎస్, మన వెల్త్ క్లబ్ మిషన్ ఏంటంటే టు మేక్ ఇండియా ది మోస్ట్ ఫైనాన్షియల్ ఎడ్యుకేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నో సింగిల్ సూసైడ్ డ్యూ టు ఎకనామికల్ ప్రాబ్లమ్స్. ఆర్థిక ఇబ్బందుల ద్వారా ఎవరు కూడా సూసైడ్ చేసుకోరాదు సార్. అది మన విజన్ అన్నమాట, మన మిషన్. అవునా కదా? ఆర్థిక ఇబ్బందులను బయటపడడమే. సో వెల్త్ డిక్లరేషన్స్. ఎస్ సార్. ఎవరైనా ఒకరు వెల్త్ డిక్లరేషన్ చదవండి. ఎస్ సార్. జగదీష్ సార్ ఉన్నారా? కుదిరితే నిలబడి చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి సార్ ఇవి, ఎందుకంటే ప్రతిదీ ఎనర్జీ కదా. ఎస్ సార్, చెప్పండి. వెల్త్ డిక్లరేషన్. ఐఎమ్ ఏ వెల్త్ యాక్సిలేటర్. ఎస్ సార్. I am a wealth accelerator. I'm great abundance for me and my loved ones. నెక్స్ట్. I take full responsibility of my wealth. ఎస్ సార్. అందరూ ఒక్కసారి చదువుకోండి. వెల్త్ యాక్సిలేటర్ ప్రతి ఒక్కరు చెప్పాలి. ఇది లైవ్ క్లాసు, థియరిటికల్ కాదు. స్కూల్లో కాలేజీలో థియరిటికల్ మాత్రం నేర్పిస్తారు. I'm a లైవ్ గా wealth వస్తుంది. accelerator. ఎస్. I create abundance for me and my loved ones. I take full responsibility of my wealth. ఎస్ సార్. నెక్స్ట్. I am an excellent wealth manager. An excellent. I create multiple sources of passive income. I get wealthy in all areas of my life. ఎస్ సార్. I am productivity champion. I create time to excel in the area of wealth daily. I create high impact in my work and my life daily. I am a fearless action taker. I build wealthy mindset and wealthy habits daily. I create opportunities in my work and ఎస్ సార్. టుడే అఫర్మేషన్. మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఫీల్ అవ్వండి సార్. మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఫీల్ అవుతూ చెప్పండి అందరూ కంపల్సరీగా. మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. money comes to me easily and effortlessly. ఎస్, మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. చెప్పుకోండి సార్ అందరూ కంపల్సరీగా. ఎస్. మీ గోల్ కార్డు, మీ దగ్గర గోల్ కార్డు ఉంటే ఒక్కసారి గోల్ కార్డు కూడా చదువుకోండి. నిన్న ఎల్లో చార్టులో మా క్లాసెస్లో జరిగే ప్రోగ్రామ్స్ ఎల్లో విజన్ బోర్డు పంపించాం. ఎస్, మీరు కూడా హెల్త్ గురించి, వెల్త్ గురించి, ఫ్యామిలీ గురించి, కెరీర్ గురించి, ఓకే, ఒకటి ఎల్లో పేపర్లో రాసుకుని ఇమేజెస్ రూపంలో ఆ చార్ట్ ప్రిపేర్ చేసి గ్రూప్లో షేర్ చేయండి సార్. ఎస్, ఓకేనా? క్లియర్ సార్ అందరికీ? గోల్ Okay, కార్డ్, sir. విజన్ బోర్డ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అవునా కదా సార్? కంపల్సరీగా మీరు ఎల్లో చార్ట్లోనే క్రియేట్ చేసుకోండి. 100% రిజల్ట్ వస్తుంది. ఎస్ సార్. ఐఎమ్ ఏ మాస్టర్ అట్ అట్రాక్టింగ్ మనీ ఇన్ టు మై లైఫ్. మీరు విజువలైజ్ చేసుకోవాలి, డబ్బు మీ దగ్గరకు వస్తున్నట్టు విజువలైజ్ చేసుకోండి. మనం ఒకటి మైండ్ ఫుల్నెస్ మెడిటేషన్ చేద్దాం. సో మైండ్ ఫుల్నెస్ మెడిటేషన్ చేయడం ద్వారా మీలో ఉండే నెగిటివిటీ అంతపై పాజిటివ్గానే వస్తుంది. సో ఐఎమ్ ఏ మాస్టర్ అట్ అట్రాక్టింగ్ మనీ ఇన్ టు మై లైఫ్. సో కంపల్సరీగా చెప్పండి, ఐఎమ్ ఏ మాస్టర్ అట్ అట్రాక్టింగ్ మనీ ఇన్ టు మై లైఫ్. అందరూ హార్ట్ పైన చేయి వేసుకోండి. ఐఎమ్ ఏ మాస్టర్ అట్ అట్రాక్టింగ్ మనీ ఇన్ టు మై లైఫ్. సో కంపల్సరీగా మనం చేద్దాం. గ్రాటిట్యూడ్. ఎస్ సార్. 21 days ఛాలెంజ్ ఉంది కదా, బుక్స్ ఓపెన్ చేయండి అందరూ. ప్లస్ గ్రాటిట్యూడ్ రాయండి సార్. విత్ ఫీల్, ఎమోషన్తో, మీ మనసుతో మీరు మాట్లాడుతూ గ్రాటిట్యూడ్ రాయండి. ఎస్ సార్. ఏముంది సార్? ఫస్ట్ పేజ్లో గ్రాటిట్యూడ్ చదవండి. ఎస్ రవి దంతుల గారు. Hi.
ఎస్ సార్ గ్రాటిట్యూడ్ చదవండి. నేను అంటే చాలా ఇష్టం. ఎస్ సార్. నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను గౌరవిస్తున్నాను. ఎస్ ఫస్ట్ 3 లైన్స్ 100% గ్రాటిట్యూడ్ రాసేటప్పుడు 3 లైన్స్ 100% మీరు మిమ్మల్ని మీరు ప్రేమించండి, మిమ్మల్ని మీరు గౌరవించండి, మిమ్మల్ని మీరు ఇష్టపడండి. ఐ లైక్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. ఎస్ ఓకేనా? రైట్ సార్. ఇప్పుడు 20 గ్రాటిట్యూడ్ రాయండి సార్. ఇప్పుడు ఎస్ మీకున్న వాటికి 5 నుంచి 10 విషయాలకు గ్రాటిట్యూడ్ రాయండి. ఎస్ 5 విషయాలకు మీకు ఉన్న వాటికి తృప్తి చెందండి సార్. ఫస్ట్ గ్రాటిట్యూడ్ అంటేనే తృప్తి చెందడం. ఉన్న వాటికి తృప్తి చెందండి. ఎస్ థ్యాంక్ యూ మై హెల్త్, థ్యాంక్ యూ మై వెల్త్, థ్యాంక్ యూ మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ మై కెరీర్, థ్యాంక్ యూ మై బిజినెస్. మీ దగ్గర ఏదైతే ఉందో వాటికి 5 విషయాలకు తృప్తి చెందండి. ఓకే నవ్వుతూ రాయండి సార్. హ్యాపీగా సంతోషంతో రాయండి. ఓకేనా? మీకు ఏదైనా అనిపించిందంటే, ఏదైనా సంతోషం అనిపించింది, ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పండి. మీ దగ్గర ఉన్న వాటికి, మీ ఇంటికి, మీ బైక్, మీ మొబైల్, మీ చైర్ అండ్ టేబుల్, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఎస్ సార్. అయిపోయిందా? కోరిక తీసుకోండి సార్. ఇప్పుడు ఒక గోల్, మీ సంకల్పం ఒకే ఒక కోరిక, 21 డేస్ ఒకే ఒక కోరిక రాయాలి. ఓకే మీ కోరికను ఊహించుకొని అయిపోయినట్లు, జరిగిపోయినట్లు రాయండి సార్. ఓకే మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ వచ్చినట్టు. ఎస్ అమౌంట్ వచ్చిన తర్వాత ఏం చేశారు అమౌంట్ని క్లారిటీ ఉండాలి కదా, ఎందుకోసం అమౌంట్ కావాలి. సో కంపల్సరీ జరిగిపోయినట్టు ఊహించుకొని రాసుకోండి. 2-3 లైన్స్ రాయండి. ఎస్ గ్రాటిట్యూడ్ 2-3 లైన్స్ రాయండి. ఎస్ థ్యాంక్ యూ మై హెల్త్, I am a multi-millionaire. Expected, unexpected money coming into my life. డబ్బు సంపాదించడం చాలా సులభం. ఈ మంత్ మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ వచ్చేట్టు రాసుకోండి. లేదు అంటే 2024 డిసెంబర్ 31 కల్లా ఎంత అమౌంట్ కావాలో అంత వచ్చినట్టు ఊహించుకొని రాసుకోండి. వచ్చిన తర్వాత అమౌంట్ని ఏం చేస్తారో, డ్రీమ్ హోమా, డ్రీమ్ కారా, డ్రీమ్ బైకా, డ్రీమ్ బిజినెస్ కోసం యూజ్ చేస్తారా, క్లారిటీగా రాసుకోండి సార్. క్లారిటీ ఉండాలి. నువ్వు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే మీ దగ్గర క్లారిటీ ఉంటే 100% రీచ్ అవుతారు. రైట్ సార్. కోరిక రాసుకున్న తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 3 టైమ్స్ రాయండి సార్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 3 టైమ్స్ రాయాలి. 1176 అనేది ఏంజిల్ కోడ్ సార్, ఏంజిల్ కోడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. క్లియర్ సార్? ఎస్. ఇప్పుడు సెల్ఫ్కి ఓపెన్ చేసుకుందాం. అందరూ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. సెల్ఫ్కి ఓపెన్ చేసుకోండి సార్. ఎస్ సిట్ ఏ కంఫర్టబుల్ పొజిషన్. ఎస్ రిలాక్స్. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. యూనివర్స్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకోండి. ఎస్ మీతో మీరు మాట్లాడండి సార్. బ్రీత్ అవుట్. లోపల ఉండే ఒత్తిడి, స్ట్రెస్, నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేసేయండి. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీలో నెగిటివ్, స్ట్రెస్, ఒత్తిడి, ఒక బ్లాక్ ఎనర్జీ బయటికి పంపించేసేయండి. బ్రీత్ ఇన్ చేసేటప్పుడు యూనివర్స్ నుండి ఎనర్జీ మీ లోపలికి వస్తున్నట్టు ఫీల్ అవ్వండి సార్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీలో ఉండే నెగిటివ్, ఒత్తిడి, స్ట్రెస్, ఒక బ్లాక్ ఎనర్జీ, షాడో బయటికి వెళ్తున్నట్టు ఊహించండి. మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా శ్వాస మీద మాత్రమే ధ్యాస చేయండి. ఎస్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్ సార్. మీరు విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నారు. రెండు కనుబొమ్మల మధ్యన కాన్సన్ట్రేట్ చేయండి.
ఎస్, మీరు మీ శరీరానికి యాక్సెప్ట్ చేయమని చెప్పండి. నేను విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాను. ఎస్, యాక్సెప్ట్ చేయి. నేను కనెక్ట్ అవుతున్నాను. నేను అనంతమైన విశ్వశక్తిని స్వీకరించగలుగుతున్నాను. ఎస్, నా శరీరం అంతా ఒక శక్తి వలయంలా తయారవుతుంది. నా శరీరం అంతా ఒక శక్తి వలయంలా తయారవుతుంది. ఎస్, నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తూ అనంత శక్తిశాలిగా తయారవుతున్నాను. ఎస్, నేను విశ్వశక్తిని నమ్ముతున్నాను. ఐఎమ్ హ్యావింగ్ యూనివర్స్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, మార్వలెస్ ఎనర్జీ నా శరీరంలో ప్రవహిస్తుంది. మీ శరీరంలో ఉండే ప్రతి పార్ట్, ప్రతి అవయవానికి విశ్వశక్తిని పంపించండి సార్. మీ శరీరంలో ఉండే ప్రతి పార్ట్, ప్రతి అవయవానికి, ప్రతి శరీర భాగానికి విశ్వశక్తిని పంపించండి. ఎస్, మీ తల దగ్గర నుంచి సహస్రనామ చక్రం నుంచి మీ మూలాధార చక్రం వరకు విశ్వశక్తి ఫ్లో అవుతుంది. ఊహించండి, ఒక వైట్ డివైన్ ఎనర్జీ మీ రెండు కనుబొమ్మల మధ్య నుంచి మీ బాడీ రిసీవ్ చేసుకుంటుంది. మీ భుజాలకు, మీ వెన్నెముక, మీ స్టమక్, మీ చెస్ట్, మీ పాదాలు, మీ కాళ్ళు, చేతులకు ప్రతి పార్టీకి విశ్వశక్తి ఫ్లో అవుతుంది. మీ బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పాదాల ద్వారా బయటికి వెళ్తున్నట్టు ఊహించండి సార్. మీ బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పాదాల ద్వారా బయటికి వెళ్తున్నట్టు ఊహించండి. లెట్ గో చేసేయండి. లెట్ గో, లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో. ఎస్, మీ బాడీ హీల్ అవుతుంది. ఎస్, నాపైన విశ్వశక్తి యొక్క తేజస్సు, డివైన్ ఎనర్జీ నా శరీర భాగాలన్నిటికీ పంపించేస్తున్నాను. నా శరీరం చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడుతుంది. ఎస్, నేను ధనవంతునయ్యే శక్తిని పొందుతున్నాను. ఎస్, నన్ను నేను అదృష్టవంతునిగా తయారు చేసుకుంటున్నాను. నాకు చాలా హాయిగా ఉంది, సంతోషంగా ఉంది. నా జీవితం నేను ప్రశాంతంగా, హ్యాపీగా ఏర్పాటు చేసుకుంటున్నాను. ఎస్, నేను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతున్నాను. విశ్వశక్తి సహాయంతో నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఎస్, విశ్వశక్తి ద్వారా నా శరీరం మొత్తం హీల్ అవుతుంది. వైట్ డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ మీ శరీరం మొత్తం నిండి ఉంది. మీ శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటికి పంపించేసేయండి. లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో. మీ శరీరం ఇప్పుడు హీల్ అవుతుంది. పూర్తిగా విశ్వశక్తి మీలో ప్రయాణిస్తుంది. పూర్తిగా విశ్వశక్తి మీలో ప్రయాణిస్తుంది. ఎస్ సార్. ఇప్పుడు సెల్ఫ్కి చెప్పుకోండి ఓపెన్ ఓపెన్. మీరు ఏదైనా హెల్త్ ఇష్యూ కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, రిలేషన్షిప్ ఫేస్ చేస్తున్నా, జాబ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, బిజినెస్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, మీలో నెగిటివ్ ఉంది అని అర్థం. ఆ నెగిటివ్ని క్లియర్ చేయడానికి సెల్ఫ్ ఓపెన్ ఓపెన్ చేసుకోండి. ఎస్, మై డియర్ సెల్ఫ్, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ సెల్ఫ్, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఫీల్ అవుతూ చేయండి సార్, ఫీల్ అవుతూ చేయాలి. ఎస్, మీతో మీరు మాట్లాడండి, మీ నేమ్ చెప్పుకోండి. ఎస్, మై డియర్ స్వామి, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్, మై డియర్ రమణ గారు, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్, మై డియర్ రవి గారు, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్, మై డియర్ దేవి ప్రసాద్ గారు, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్, మై డియర్ శ్రీనివాసులు గారు, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా సెల్ఫ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనీ కూడా ఓపెన్ చేయండి సార్. సో డబ్బు కూడా ఒక ఎనర్జీ అని చెప్పుకున్నాం కదా. మీ జీవితంలో డబ్బు ప్రవహించాలంటే మీరు తెలిసి తెలియక ఏదైనా మనీ గురించి నెగిటివ్ మాట్లాడినా, మనీ వచ్చినప్పుడు మీరు పట్టించుకోకపోయినా అది మీ జీవితంలోకి ఎంట్రీ అవ్వదు. కాబట్టి డియర్ మనీ, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. చెప్పండి. డియర్ మనీ, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నా అవసరాలన్నీ తీర్చినందుకు మనకి థ్యాంక్ యూ చెప్పండి. మీ తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తుంటే సారీ అడగండి. డియర్ మనీ, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్, నేను డబ్బు బెస్ట్ ఫ్రెండ్స్ అని ఊహించండి సార్. మీ బెస్ట్ ఫ్రెండ్ మిమ్మల్ని ఎప్పుడు వదిలిపోదు.
ఎస్, నేను డబ్బును ప్రేమిస్తున్నాను, డబ్బు నన్ను ప్రేమిస్తుంది. ఎస్, నేను ఎల్లప్పుడూ డబ్బును ప్రేమిస్తున్నాను. ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ. ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ. మనీ నా దగ్గరికి రాగానే నేను సంతోషంగా ఉంటాను. పాజిటివ్ థాట్స్ చేయండి. మనీ నా దగ్గరికి రాగానే సంతోషంగా ఉంటాను. డబ్బు సంపాదించడం చాలా సులభం. డబ్బు సంపాదించడం చాలా తేలిక. డబ్బు నా దగ్గరికి సులభంగా సునాయాసంగా వస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మనీ. డబ్బు నా దగ్గరికి సులభంగా సునాయాసంగా వస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్పండి సార్. ఎస్, ఐ లవ్ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ మనీ. థ్యాంక్ యూ మనీ. ఎస్, డబ్బును మీ వైపుకి ఆకర్షించండి. డబ్బును మీ వైపుకి ఆకర్షించండి. డబ్బు ఆకర్ష, డబ్బు ఆకర్ష, డబ్బు ఆకర్ష. డబ్బు సంపద ఐశ్వర్యాన్ని నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. డబ్బు సంపద ఐశ్వర్యాన్ని నా జీవితంలోకి ఆకర్షిస్తున్నాను. డబ్బు సంపద ఐశ్వర్యాన్ని నా జీవితంలోకి స్వీకరిస్తున్నాను. ఎస్ సార్, నేను నాకు కావలసిన దానికంటే ఎక్కువ డబ్బులు ఆకర్షిస్తున్నాను. నేను నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు ఆకర్షిస్తున్నాను. ఎస్, నాపై డబ్బు వర్షంలా కురుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాపై డబ్బు వర్షంలా కురుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మనీ విల్ ఫ్లో లైక్ రైన్ వాటర్ ఇన్ మై లైఫ్. మనీ విల్ ఫ్లో లైక్ రైన్ వాటర్ ఇన్ మై లైఫ్. మీపై డబ్బు వర్షంలా కురుస్తున్నట్టు ఊహించండి సార్. ఫీల్ అవ్వండి. మీపై డబ్బు వర్షంలా కురుస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్పండి. యూనివర్స్కి థ్యాంక్ యూ మనీ చెప్పండి. థ్యాంక్ యూ మనీ. నేను డబ్బును వివిధ అనేక మార్గాల ద్వారా న్యాయంగా సంపాదిస్తున్నాను. నా వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎస్, ఐఆమ్ మనీ మ్యాగ్నెట్. ఐఆమ్ మనీ మ్యాగ్నెట్. ఐఆమ్ మనీ మ్యాగ్నెట్. నేను డబ్బు ఆకర్షించే అయస్కాంతాన్ని. నేను డబ్బు ఆకర్షించే అయస్కాంతాన్ని. డబ్బు ఆకర్ష, డబ్బు ఆకర్ష, డబ్బు ఆకర్ష. ఐఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఐఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. నేను డబ్బును పూర్తిగా ఆకర్షించగలుగుతున్నాను. నేను డబ్బును పూర్తిగా ఆకర్షించగలుగుతున్నాను. ఊహించండి సార్. మనీ మీ పైన పడుతున్నట్టు, కట్టలు కట్టలు పడుతున్నట్టు ఊహించండి. ఫీల్ అవ్వండి. ఎస్, మీ శరీరం మొత్తం డబ్బు వర్షంలో కురుస్తుంది. మీ చేతుల నిండా డబ్బులు కట్టలు ఉన్నాయి. ఊహించండి. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. ఎస్, ఐఆమ్ రిచ్. ఫీల్ అవ్వండి. మీ చేతి నిండా డబ్బు నోట్ల కట్టలు పెట్టుకొని ఐఆమ్ రిచ్, ఐఆమ్ రిచ్, ఐఆమ్ అబండెన్స్, ఐఆమ్ అబండెన్స్, ఐఆమ్ నెంబర్ 1, ఐఆమ్ నెంబర్ 1, ఐఆమ్ గ్రేట్, ఐఆమ్ గ్రేట్, ఐఆమ్ సక్సెస్ఫుల్, ఐఆమ్ సక్సెస్ఫుల్, ఐఆమ్ సక్సెస్ఫుల్. ఐఆమ్ రిచ్ ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ, ఫైనాన్షియలీ, స్పిరిచువల్లీ. ఐఆమ్ రిచ్ ఫిజికలీ, మెంటలీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ, స్పిరిచువల్లీ. ఓకే, అన్ని మార్గాల ద్వారా నేను ధనవంతుని అవుతున్నానని మీరు మనసుతో ఫీల్ అవుతూ మీకు మీరు చెప్పుకోండి. ఎస్, ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ రెగ్యులర్లీ కమ్స్ టు మీ. ఊహించని మార్గాల ద్వారా డబ్బు నా జీవితంలో ప్రవహిస్తుంది అని ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. మై బిజినెస్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్. Day by day, I am getting better and better. Today onwards, money will flow to me multiple directions. ఈ రోజు నుంచి డబ్బు అనేక మార్గాల ద్వారా నా దగ్గరకు వస్తుందని ఫీల్ అవ్వండి సార్. ఎవ్రీడే ఐ రిసీవ్ మోర్ మనీ. ఐ మేక్ మనీ ఈవెన్ ఇన్ మై స్లీప్. మీరు పడుకున్నప్పుడు కూడా డబ్బు మీ అకౌంట్లోకి వచ్చి పడుతుంది. ఊహించండి సార్. ఎస్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. నన్ను ధనవంతుని చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. డబ్బు సంపద ఐశ్వర్యం సంపాదించడానికి చాలా అవకాశాలు మీ దగ్గరకు వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. ఎస్, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ డివైన్. ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం. ఎస్ సార్, క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి. ఎస్, 2 చేతులను రబ్ చేసుకొని క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు మనస్ఫూర్తిగా నెరవేరాలని బ్లెస్ చేయండి సార్ అందరూ. ఎస్, తదాస్తు, తదాస్తు, తదాస్తు. ఆ ఎనర్జీని మీ తలపై నుంచి పాదాల వరకు టచ్ చేసుకోండి సార్. స్లైడ్ ఎనర్జీ మీ సహస్రనామ చక్రం నుంచి మీ పాదాల వరకు మొత్తం ఎనర్జీ ఫ్లో చేసుకోండి. ఎస్ సార్, అందరికి అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ గురూస్. ఎస్, విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. 2 చేతులు కళ్ళ ముందు పెట్టుకొని మీ గోల్ను విజువలైజ్ చేయండి సార్. ఊహించండి. డ్రీమ్ హోమ్ ఈజ్ కమింగ్, న్యూ కార్ ఈజ్ కమింగ్, న్యూ మనీ ఈజ్ కమింగ్, న్యూ బిజినెస్ ఈజ్ కమింగ్. ఎస్, మీ గోలు
ఊహించండి, అయిపోయినట్టు, జరిగిపోయినట్టు ఊహించండి సార్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. వావ్, సూపర్ సార్. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. హే, వెరీ గుడ్, వెరీ గుడ్. హే, వెరీ గుడ్, వెరీ గుడ్. హే. ఎస్ సార్. చిన్న పిల్లల మనస్తత్వం రావాలి మనకు. మనం ఒక హై ఎనర్జీ. చిన్న పిల్లలు నవ్వుతూ సంతోషంతో ఉంటారు కదా, మనం కూడా ఎప్పుడు జీవితంలో నవ్వుతూ సంతోషంగా ఉంటే మన జీవితంలోకి నవ్వుని, సంతోషాన్ని రిసీవ్ చేసుకుంటాం సార్. మీరు ఎప్పుడు నెగిటివ్ ఆలోచనతో ఉంటే మీ దగ్గరకు నెగిటివ్ వస్తుంది. ఆనందంగా, సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి. ఎస్ సార్. హై వైబ్రేషన్లోకి ఎంతమంది వెళ్ళారు? హై ఎనర్జీ ఎంతమంది ఫీల్ అయ్యారు? యూనివర్స్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ ఎంతమంది తీసుకున్నారు? చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మేము పోయినాం సార్. ఎస్, మీ ఫీల్ అవ్వాలి, విజువలైజ్ చేసుకోవాలి. ఎస్ సార్. రవి సార్. చాలా బాగుంది, చాలా ఓకే. ఎస్ సార్. నెక్స్ట్ మనం బుక్ రీడింగ్ చేసుకుందామా? ఓకే. ఎస్ సార్. ఎల్ఎస్ రెడ్డి సార్ ఉన్నారా? ఎస్, ఎల్ఎస్ రెడ్డి సార్. సీక్రెట్ ఆఫ్ మిలియనీర్ మైండ్ సెట్. ఎస్ సార్. జర్నీలో ఉన్నాను సార్. మీరు చెప్తారు సార్. ఓకే సార్, రైట్. జర్నీలో ఉన్నారు. ఇంకెవరు రెడీ ఉన్నారు బుక్ రీడింగ్ కి? ఎస్ సార్. బుక్ రీడింగ్ ఎవరు రెడీ ఉన్నారు? నెక్స్ట్ దేవి ప్రసాద్ సార్. ఎస్, బుక్ రీడింగ్ రెడీ ఉన్నారా? లేదు సార్, ఆ బుక్ నా దగ్గర లేదు. అదే నిన్న మొన్న నాకు లింక్ పెట్టారు కదా. లింక్ వచ్చింది కదా గ్రూప్ లో. ఆ, అది ఇంకా నేను పర్చేజ్ చేయాలంటే నాకు కాకినాడలో మాన్యువల్ గా దొరికేస్తుంది. మన చెప్పండి సార్. ఇప్పుడు మన రెమెడీస్ చెప్పాము కదా సార్. అంటే ఇప్పుడు మనం ఏడు లవంగాలు, ఆర్తికపు, అంటే ఇప్పుడు కంటిన్యూ 3 days చేయమని చెప్పారు. అప్పుడు అమావాస్య టైంలో చెప్పాం. అంటే ఎప్పుడైనా మిస్ అయిందనుకో ఇంకా నెక్స్ట్ డే చేయొచ్చా సార్? చేసుకోండి సార్. కంటిన్యూ త్రీ డేస్ అని ఉండాలి, గ్యాప్ రావద్దు. ఓకే. కంటిన్యూ 3 days చేస్తే రిజల్ట్ బాగుంటుంది. ఇది మన బిర్యానీ ఆకులు కూడా చెప్పారు కదా సార్, 21 days అని. అవును, మీ కోరికను జరిగిపోయినట్టు ఊహించుకొని రాసుకొని బిఫోర్ బెడ్ చేయాలి. అది పడుకునే ముందు కాల్చాలి. కాల్చిన తర్వాత యూనివర్స్ లో బ్లో చేయాలి. అంటే 21 days కంటిన్యూ ఉండాలి సార్? ఎస్, కంటిన్యూ ఉండాలి సార్. ఇది కంటిన్యూ ఉండాలి. ఎందుకంటే మీ గోల్ కదా, మీకోసం చేసుకుంటున్నారు కదా, మా కోసం కాదు కదా. మీ మానసిక స్థితి, మీ మైండ్ సెట్. ఓకే, మీరు 11 days చేస్తారా, 21 days చేస్తారా, 5 days చేస్తారా, మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ చెప్పినవి ఇంప్లిమెంటేషన్ చేయండి. ఫస్ట్ విజన్ బోర్డు రెడీ చేసుకోండి. నెక్స్ట్ చెక్, మ్యాజిక్ చెక్ చెప్పాం కదా, ద మ్యాజిక్ చెక్ పైన దీన్ని నీట్గా గ్రూప్లో షేర్ చేయండి. నేను కూడా పిక్చర్ పంపిస్తాను ఇప్పుడు. ఓకేనా? రైట్స్. దానికి ధూపం చూపించి ఓపెన్ చేసుకొని చెక్కి మీ లాకర్లో పెట్టుకోండి భద్రంగా. ఎస్, యూనివర్స్ చూస్తుంది. అవునా కదా, యూనివర్స్ చూస్తుంది మీరు చేస్తున్నారా లేదా అనేది. యూనివర్స్ తెలుస్తుంది. పంచభూతాలు, భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, మీరు ఏది చేస్తారో మీకు అదే రిటర్న్ వస్తుంది. మీకోసం మీరు చేసుకున్న అబండెన్స్ పెయిడ్ ఇన్ ఫుల్, మీకు ఎంత కావాలో అంత వస్తుందా రాదా చెక్లో. ఫీల్ అవ్వండి, ఓపెన్ చేయండి. చెక్ వచ్చినట్టు ఫీల్ అండి. ఎవరైనా చెక్ ఇస్తాం మీకు డబ్బులు అంటే ఎంత సంతోషంతో ఫీల్ అవుతామో, యూనివర్స్ చెక్ ఇచ్చింది మీకు ఈరోజు. ఎందుకు? ఈరోజు ఫ్రైడే కదా సార్, ఈరోజు. ఎస్, అందుకే నేను చెక్ రాయించాను. ఓకే, నేను గ్రూప్లో కూడా ఫోటో షేర్ చేస్తాను, కావాలంటే చూసి మరి నోట్ చేసుకోండి మీరు. ఓకేనా? అసలు గ్రూప్లో కూడా మీరు దాన్ని చెక్ రాసిన తర్వాత గ్రూప్లో కూడా పోస్ట్ చేయండి. ఎందుకంటే మీరు రాసిన చెక్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మేము సజెస్ట్ చేస్తామన్నమాట. ఎస్, ఆ మ్యాజిక్ చెక్ని గ్రూప్లో షేర్ చేసి మేము రెక్టిఫై చేస్తాం కావాలంటే. మళ్ళీ మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే యూనివర్స్ దాన్నే రికార్డ్ చేస్తుంది మళ్ళీ. ఓకే, ఓకే. మ్యాజిక్ చెక్ కరెక్ట్ దాన్ని లాకర్లో పెట్టుకోండి సార్. రైట్ సార్. అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రేపు రవి 2 members
2 మెంబర్స్ రెడీ ఉండండి సార్ బుక్స్కి. 2 చాప్టర్స్ మన బుక్ రీడింగ్ చేసుకుందాం. ఎందుకంటే రేపు మనకి ఫెస్టివల్ కదా, క్లాసెస్ ఏముండవు, ఓన్లీ బుక్ గ్రాటిట్యూడ్ రాద్దాం. 21 days గ్రాటిట్యూడ్ రాసి బుక్ రీడింగ్ చేసుకుందాం. ఓకేనా? సార్ మీ బాబుకి ఆర్థిక ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెప్పాను కదా ఇంతకుముందు మనం క్లాస్లో ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వండి, ఇష్టంతో గిఫ్ట్ ఇవ్వండి అని చెప్పాము. ఇచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూడండి అన్నాం. ఎస్, మా బాబు అయితే డబుల్ హ్యాపీనెస్. ఎస్, మీరు కూడా ఇష్టంగా గిఫ్ట్ ఇచ్చి చూడండి సార్. ఎస్, ఇష్టంతో ఇవ్వండి, తీసుకునేటప్పుడు సంతోషంతో తీసుకోండి. 100% మీకు కూడా రిజల్ట్ వస్తుంది. ఓకేనా? రైట్ సార్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. మీకు ఏదైనా చిన్న సంతోషం కలిగినా, చిన్న హ్యాపీనెస్ కలిగినా గ్రూప్లో షేర్ చేసుకోండి. ఓకేనా? రైట్ సార్, అందరికి ఆల్ ది బెస్ట్. చెప్పినవి ఇంప్లిమెంట్ చేయండి. వరల్డ్ బెస్ట్ ట్రైనర్ వచ్చినా కూడా ఇవే టెక్నిక్స్ చెప్తాడు. మళ్ళీ చెప్తున్నా, మీకోసం మీరు చేసుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.